నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్యూఆర్ కోడిత ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన కూటమి పార్టీల నేతలు. కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నాదెండ్ల, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి. తెనాలిలో రోటరీ సేవలు విస్తృతం చేసే దిశగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆవిర్భావం. కూటమి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను జనసేన పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రి నాదెండ్ల మనోహర్. మండలంలోని నందివెలుగు గ్రామంలో క్యూఆర్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ల సంయుక్త ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. మండలంలోని నందివెలుగు గ్రామంలో ఆదివారం క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పండుగ వాతావరణాన్ని తలపించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముగ్గురు నాయకుల కలయికలతో కోలాహల వాతావరణం నడుమ ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను నాయకులు అందజేశారు. కార్డు వినియోగం గురించి వివరించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా లభించే వివరాలను వెల్లడించారు. వెబ్ లింక్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ పంపిణీ చేయు వారి వివరాలు, రేషన్ తీసుకునే వారి వివరాలు కులంకుషంగా తెలుస్తాయని అన్నారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు తీసుకురావడంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కృషిని ప్రశంసించారు. పేద ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ప్రజలెల్లప్పుడూ అండగా ఉండాలన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రేషన్ షాపులు నెల రోజులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రేషన్ షాపుల ద్వారా రాగులు, వంట నూనె, గోధుమ పిండి, కందిపప్పు వంటి సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలందరికీ జవాబుదారీగా పనిచేస్తున్న ప్రభుత్వం అని అన్నారు. పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఆర్థిక భారం పడుతున్న సూపర్ 6 పథకాలను ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నారని వివరించారు. రేషన్ పంపిణీ విధానంలో కూడా వృద్ధులకు ఇంటి నుంచి బయటకు రాలని వారికి ముందస్తుగా నేరుగా ఇంటికి తీసుకెళ్లి రేషన్ పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, గ్రామ స్థాయి, మండల స్థాయి కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అది త్వరలోనే మీకు మందులన్నీ అందించేటట్టు ప్రభుత్వం నుంచి ఒక పథకం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. సో కొంచెం వీలంత వరకు సహాయం చేస్తాం. కొంచెం బస్సుకి వెళ్ళికేదా ఇంకా ఎక్కడ అందరూ తెలిసిందా బస్సు ఫ్రీ అని? బియ్యం వస్తున్నాయా? ఎన్ని వస్తున్నాయి? నువ్వు ఒక్కదానివే ఉంటావా? పెన్షన్ వస్తుందా? పొలం ఉందా? ఎంత ఉంది? పండిందా? అన్నదాత సుఖీభావ పడిందా? తమ్ముడు 3-4 వచ్చింది. ఒక పెన్షన్ అవునా కదా? అందుకే అడిగాను, అన్నదాత సుఖీభావ వచ్చిందా? రేషన్ వచ్చింది, గ్యాస్ వచ్చిందా? గ్యాస్ వచ్చింది, బస్సు వచ్చింది, కార్డు ఇచ్చాం, అన్నదాత సుఖీభావ ఇచ్చారు. మనోహర్ గారు ఇప్పుడే చెప్పారు స్మార్ట్ కార్డులు అనేవి ఎందుకు అనేది. మన అదృష్టం ఏంటంటే ఏది జరిగినా కూడా ఈ కంట్రీలో ఆంధ్రప్రదేశ్ అన్నిటిలో కూడా నంబర్ 1 స్థానంలో ఉంటుంది. స్మార్ట్ కార్డులు కూడా దేశంలో ఎక్కడా లేవు, ఫస్ట్ ఇక్కడే వస్తుంది. అది జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన మనోహర్ గారి ఆధ్వర్యంలో రావటం ఆనందంగా ఉంది. మరి ఈరోజు చూస్తూ ఉంటే పెన్షన్ కూడా దేశంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన పక్కన తెలంగాణ ఉంది. తెలంగాణలో అద్భుతమైన ఆదాయం. హైదరాబాద్, ప్రపంచం అంతా వాళ్ళ వైపు చూసి హైదరాబాద్, అక్కడ ఈరోజు ఇస్తున్నటువంటి పెన్షన్ వచ్చేటప్పటికి 2,000 రూపాయలు. అదే దేశంలో కూడా హైయెస్ట్, వేరే రాష్ట్రంలో కూడా ఎక్కడ అంతకంటే లేదు. అయినప్పటికీ కూడా 35,000 కోట్ల రూపాయల భారం సంవత్సరానికి పడతా ఉన్నా 4,000 రూపాయలు ఇవి, దివ్యాంగులకు 6,000, పూర్తిగా బెడ్ రిడన్ అయిపోతే 15,000 రూపాయలు. విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి మీరందరూ కరతాళ ధనులతో చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలపాలి. అది 35,000 కోట్ల రూపాయలు పోతే మొన్న తల్లికి వందనం ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా సిలిండర్లకి మొత్తం అన్ని కలుపుకుంటే దాదాపుగా అది కూడా ఒక 5-6 వేల కోట్ల రూపాయల పైన పడుతూ ఉంది. అన్నదాత సుఖీభవ అన్ని విడతలు కలుపుకుంటే
అది కూడా దాదాపుగా 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు. ఈ 4 స్త్రీ శక్తి ఇవే కలుపుకుంటేనే మొత్తం 60,000 కోట్ల రూపాయల ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాలు. 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై 1వ తారీఖున ఈరోజు అందరికీ ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నారు. దీనితో పాటు అభివృద్ధిని ఎక్కడ ఆపకుండా అమరావతి కానీ, పోలవరం కానీ, గుంతలు పడ్డ రోడ్లు, మీరు ఒకసారి మేము ఆ రోజు ఎలక్షన్ ముందు ఇక్కడికి రావాలంటే మనోహర్ గారు మేము విజయవాడ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ తెనాలి రావాలంటే భయం వేసేది. 2 గంటలు పట్టేది ఇక్కడికి రావాలంటే. ఉన్నటువంటి రోడ్డు ఈ రోజున సంక్షేమ పథకాలతో పాటు అవి కూడా అద్భుతంగా మేమంతా 40 నిమిషాల్లో ఈరోజు రాగలిగాం. మేమందరం విలేజెస్ మధ్య అయితే ఇంకా కొన్ని వేయాలి, కాదనటం లేదు. ఇవన్నీ చేసుకుంటా పేద ప్రజలకు ఇబ్బంది జరగకుండా అభివృద్ధి చేసుకుంటూ, అదేవిధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా, ఉద్యోగాలు ఎలా రావాలి. గత 5 సంవత్సరాలు తీసుకుంటే ఒక్క కంపెనీ అంటే ఎవరన్నా చెప్పగలంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు నారా లోకేష్ గారు దేశం అంతా తిరిగి ఆయన శక్తి మేర ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ విధంగా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. అవన్నీ ఒక 2 సంవత్సరాల్లో పట్టాలెక్కితే ఉద్యోగాలు, ఈ విధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ప్రభుత్వం అందించే ప్రతి కార్డుదారుడికి అది బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి, నూనె కానివ్వండి, రేపటి రోజున మీకు కందిపప్పు కానివ్వండి, ఇది ప్రతి కుటుంబానికి అందే విధంగా నేను చేస్తున్న ప్రయత్నంలో ఈ స్మార్ట్ కార్డులు ఈరోజు తీసుకొచ్చాం. ఈరోజు గుంటూరు జిల్లాలో 5,83,000 మందికి మనం ఈ కొత్త రైస్ కార్డులు ఇస్తున్నాం. ఈ కొత్త స్మార్ట్ కార్డు ద్వారా అక్కడ కుటుంబ సభ్యుల వివరాలు, మీకు ఇచ్చిన కార్డు నంబర్ ప్రత్యేకంగా గతంలో కన్నా ఇప్పుడు చాలా క్లియర్గా స్పష్టతగా కనపడుతుంది. గతంలో మీ గురించి పట్టించుకోలేదు, వాళ్ళ ఫోటోల గురించి పట్టించుకున్నారు. వాళ్ళ పార్టీ రంగులు, వాళ్ళ పార్టీ ఫోటోలు, దానికోసమే పరిమితం అయ్యారు. కానీ సమాజంలో లబ్ధిదారులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారు, ఎటువంటి కార్యక్రమం చేస్తే లబ్ధిదారులకు బెనిఫిట్ అవుతుందో దాని గురించి వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్పిన మాట ఇదే. ఎవరైతే దేశం కోసం త్యాగాలు చేశారో, ఎవరైతే మహానుభావులు మన కోసం ఈ వ్యవస్థను సృష్టించారో, ఆ వ్యవస్థల్ని ముందు మనం కాపాడుకుందాం, ఆ పొరపాటు మనం చేయొద్దు. అందుకనే ఈ కార్డు పైన మీరు చూసే ఉంటారు, ఎవరి ఫోటోలు ఉండవు, ఆ కుటుంబ పెద్ద ఫోటోనే ఉంటుంది. ప్రభుత్వ చిహ్నాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ చిహ్నాలే ఉంటాయి. ఇంటింటికి వచ్చి మీకు కార్డులు పంపించే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఇందాక తహసీల్దార్ గారు అన్నట్టు, మా డిఎస్ఓ గారు కూడా అన్నట్టు, మీరెవరు తొందరపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఉంటాం. సబ్ కలెక్టర్ గారు కూడా అదే కోరాను. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు జిల్లా అగ్రస్థానంలో ఉండాలి కార్డు పంపిణీ విషయంలో. వీలైనంత త్వరలోనే మీకు ఇంటింటికి వచ్చి చేయడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. 5,83,000 మందికి గుంటూరు జిల్లాలో మనం కొత్త కార్డులు అందిస్తుంటే, తెనాలి నియోజకవర్గంలో 85,000 మందికి మనం ఇది కొత్త కార్డులు అందిస్తున్నాం ఇంటింటికి వచ్చి. ఎవరైతే వికలాంగులు, ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండారో వారికి ఇంటింటికి వచ్చి రేషన్ గత 3 నెలల నుంచి మనం సరఫరా చేస్తున్నాం. ఇన్ని కొత్త విప్లవాత్మక నిర్ణయాలు దేనికోసం అంటే సమాజంలో మీ అందరికీ మెరుగైన పరిపాలన అందించాలి. దేనికోసం అయితే మీరందరూ నమ్మి మా కూటమి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, క్షేత్రస్థాయిలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కష్టపడి నడిపిస్తున్న ప్రభుత్వాన్ని మీరు ఒక నమ్మకంతో ఆ రోజు ఓట్లు వేశారు. దాన్ని ఎక్కడ కూడా బొమ్మ చేయం. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. మేము ఇచ్చిన మాట మేరకు గత దీపావళిలోనే ఇంటింటికి మీకు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. దాదాపు 900 రూపాయలు ఒక్కొక్క సిలిండర్ ఇంటింటికి కూడా ఆ పథకం అందే ద్వారా మనం చేశాం. తల్లికి వందనం కార్యక్రమం అందించాం. పెన్షన్ గతంలో కన్నా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పెన్షన్ పెంచి మీ అందరు కూడా ఇంటింటికి వచ్చి ఆ సౌకర్యం కలిగిస్తున్నాం. మీ బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి, ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. అమరావతి మన రాజధానిగా మనం ముందుకు తీసుకెళ్తున్నప్పుడు తెనాలి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఆ విధంగా అభివృద్ధి తీసుకురావాలని తపనతోటి అహర్నిశలు మీ అందరం కూడా కృషి చేస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 చెప్పుకున్నాం. ఎవరికి అయితే సూపర్ 6 చెప్పామో తల్లికి వందనం, గతంలో ఒక బిడ్డ పుట్టక ముందు మాత్రం అందరి బిడ్డలకి డబ్బులు ఇస్తానన్న మేనమామ వెళ్ళిపోయాడు, ఎక్కడ కనపట్లేదు ఈ మధ్య. మరి అలాంటి పరిస్థితి నుంచి
ప్రతి బిడ్డకు కూడా ఎవరైతే చదువుకుంటున్నారో అందరికీ కూడా ఈ రోజున విద్యాదానం చేయడానికి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి గొప్ప నాయకత్వం ఈ రోజున చంద్రబాబు నాయకత్వం, కూటమి నాయకత్వం అని చెప్పి మనం చేసుకుంటూ మరి అనేక కార్యక్రమాలు మనం అన్ని కూడా సూపర్ 6 లో ఏదైతే అమలు చేసుకుంటా ఉన్నామో ఈ రోజున అన్నదాత సుఖీభవ కింద కానీ మరి ముఖ్యంగా మహిళలకి గ్యాస్ కానీ ఉచిత బస్ సౌకర్యం కానీ ఈ రకంగా అన్ని మనం చేసుకుంటా వస్తున్నటువంటి కార్యక్రమంలో ఇంకా మంచిగా ఏ రకంగా చేయాలి, ప్రతి పైసాకి ఏ రకంగా ప్రభుత్వం జవాబుదారుగా ఉండాలనే దానికి నిదర్శనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ అని చెప్పి అందరికీ చేస్తూ మరి ఈ కార్యక్రమంలో మీతో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి ఈ వేదికకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున అధికారులు కానీ లేకపోతే పార్టీ నాయకత్వం కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 కేజీ ఇప్పుడే పెద్ద ఆయన చెప్పినట్టుగా మరి ఎంఆర్ఓ గారు చెప్పారు, ప్రభుత్వ అధికారి 46 రూపాయలు అని చెప్పి మరి 1 రూపాయి కూడా తీసుకోకుండా 46 రూపాయలు మీకు ఉచితంగా ఇస్తుంటే ఆ 46 రూపాయలు ఖర్చు కాకపోతే మన ఇంట్లో తీసుకుపోతే మరలా తిరిగి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేలాగా చేయాల్సిన బాధ్యత మీ అందరిది అని చెప్పి అది మీ బాధ్యత. ఒక 46 రూపాయలు మీరు మిగల్చగలిగితే ఆ 46 రూపాయలు ఇంకో దానికి ఖర్చు పెట్టగలిగిన స్థాయికి ఈ ప్రభుత్వాన్ని మనమే తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అలాంటి బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మంది, ప్రజాప్రభుత్వం మంది, అలాంటి ప్రభుత్వానికి మీ అండదండలు ప్రజల దగ్గర నుంచి ఉండాలని చెప్పి కోరుకుంటుంది ఈ నాయకత్వం. అలాంటి నాయకత్వానికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. సో ఈ కార్డు వల్ల మనకి ఎటువంటి వెయిటింగ్ కానీ లేకపోతే డీవియేషన్ డైవర్షన్ కానీ అవ్వకుండా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. సో మొత్తం మన రాష్ట్రంలో చూస్తే 1,45,00,000 రేషన్ కార్డులను కూడా క్యూఆర్ కోడ్ బేస్డ్ కార్డులుగా మేము ప్రతి ఒక్క ఎఫ్పీ షాప్ డీలర్ కి ఒక జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీని ట్రాక్ చేసి వాళ్ళ ద్వారా ఈ కేవైసీ ఆఫ్ ప్రజలందరిది కూడా కంప్లీట్ చేయాలని టార్గెట్స్ ఇచ్చి ఉన్నాము. అలాగే ప్రతి మంత్ 26th, 31st or 30th లోపల 65 ఏళ్ల పైబడిన పెద్దవాళ్ళకి, డిసేబుల్డ్ వాళ్ళకి కూడా డోర్ టు డోర్ డెలివరీ అనేది మనకి తెనాలిలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది. అది కూడా మానిటర్ చేస్తున్నాము. సో ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ కార్డ్, కొత్త తరహా కార్డ్ని కూడా అందరూ ఉపయోగించుకుని మీ రేషన్ బియ్యాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. మన శాఖ తరఫు నుంచి నేను ప్రజలకి విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నాను సార్. ఈ కార్డుని చిన్నప్పుడు నేను రేషన్ బియ్యం తిని పెరిగినాను సార్. ఆ రేషన్ బియ్యం అమ్ముకోకుండా చక్కగా అంటే గవర్నమెంట్ 46 రూపాయలు పెట్టుకొని ఫ్రీగా ఇస్తున్న బియ్యాన్ని చక్కగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ప్రోత్సాహంతో తెనాలిలో మరో రోటరీ క్లబ్ పురుడు పోసుకుంది. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలిగా రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ సోమవరం వెంకటరామప్రసాద్ ప్రకటించారు. సుల్తానాబాద్ లోని శ్రీనివాసన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు అధ్యక్షతన డాక్టర్ సోమవరపు వెంకటరామప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన క్లబ్ లో భాగస్వామ్యం వహించే సభ్యుల పేర్లను వివరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెనాలి చార్టర్ ప్రెసిడెంట్ గా రావికృష్ణ మోహన్, కార్యదర్శిగా సాగర్, కోశాధికారిగా మధుబాబు, ఫౌండేషన్ చైర్మన్ గా రావి భగవద్ దత్తు, మెంబర్షిప్ చైర్ కావూరి చంద్రమోహన్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ రాంప్రసాద్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవా చరిత్రను వివరించారు. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ర మాట్లాడుతూ రోటరీ సేవల పట్ల ఆసక్తి పెంచుకుని నూతన క్లబ్ ఏర్పాటులో భాగస్వాములైన వారికి అభినందనలు తెలిపారు. అనంతరం పెదరావూరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులతో, మారిస్పేట చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో ఇంటరాక్టివ్ కార్యక్రమం క్లబ్ సభ్యులకు రోటరీ పిన్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి గుత్తా వెంకటరత్నం, యశ్వంత్ కుమార్, కేవీ కృష్ణకొల్లి, రాజేంద్ర ప్రసాద్, సుబ్బారావు తదితర సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచంలో రోటరీ అనేది 220 దేశాల్లో 1.4 మిలియన్ పీపుల్తో అక్రాస్ ద గ్లోబ్ ప్రతిరోజు ప్రతి గంటకి ఎక్కడో ఒక దగ్గర రోటరీ మీటింగో రోటరీ సేవా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో పోలియో అనే ఒక మహమ్మారిని తరిమికొట్టిన సంస్థ, మనందరం గర్వకారణంగా ఫీల్ అయ్యేటువంటి సంస్థ ఈ రోటరీ ఇంటర్నేషనల్ అని మీ అందరికీ గర్వంగా చెప్తున్నాను. మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వాళ్ళు ఈ మీట్ అండ్ గ్రీట్ అనే ఒక దీంతో రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ ఆ తెనాలి అని ఒక ఎప్పుడో మేము చిన్నప్పుడు వినేవాళ్ళం, ఏమంటే తెనాలి ప్యారిస్ ఆఫ్ ఈస్ట్ అనేవాళ్ళు. అటువంటిది ఆ పేరుని చిన్నపిల్లలు మర్చిపోకుండా ఆ పేరు మీద ఒక క్లబ్ పెట్టడం నాకు చాలా సంతోషం. కాలేజీ నుంచి అమ్మాయి ఇంట్రాక్ట్గా ఉన్నప్పుడు స్కూల్లో రేపు ఒక డాక్టర్కో, ఒక మెడిసిన్కో, లేదా ఒక హైయర్ స్టడీస్కో, ఒక లండన్కో బ్యారిస్టర్ చదవడానికి పోతే ఆ అమ్మాయికి 100 వస్తాయి, నాకు 100 వస్తాయి.
నేనేమో లావుగా ఎత్తుగా పొడుగ్గా ఉన్నాను, ఈ అమ్మాయి పొట్టిగా ఉంది. కానీ ఎవరికి ఇవ్వాలి సీటు? ఈ అమ్మాయికి వస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఇంటరాక్షన్ చిన్నప్పుడే సేవా కార్యక్రమాల్లో పాల్గొనిందని వీళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ అంతా అమ్మ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు మంచిగా చదువుకొని పెద్ద చదువులకు అప్లై చేసినప్పుడు మీకు ఈ సర్టిఫికెట్ ఎంతో ఉపయోగపడుతుంది. రేపు కొత్త క్లబ్ పెట్టిన తర్వాత కూడా అంతా యాక్టివ్ పర్సన్సే సార్. ఈ క్లబ్ కూడా ఆ క్లబ్కి నీట్గా పనిచేస్తుంది. మీకు మంచి పేరు తీసుకురావడానికి వాళ్ళు కూడా కష్టపడతారని చెప్పేసి నేను మీకు ముందుగా నేనే మీకు మాటిస్తున్నాను. అసలు రోటరీ క్లబ్ అంటే ఇప్పుడు ఉన్న కొత్త వారికి తెలియజేసేది సింపుల్గా తెలియజేస్తాను. రోటరీ క్లబ్ అనేది దాదాపు 120 సంవత్సరాల క్రితం పాల్ హారిస్ అనే అతను అమెరికాలో షికాగో సిటీలో ఆయన లాయరు వాళ్ళ ఫ్రెండ్స్ని కలుపుకొని రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, లేకపోతే లంచ్కి పిలుస్తున్నాం, రొటరేట్ అవుతూ ఒక్కొక్కళ్ళ ఇంటికి రొటేషన్ పద్ధతిన తిరుగుతూ వాళ్ళు ఈ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఈ క్లబ్కి రోటరీ అని చెప్పేసి చేయడం జరిగింది. తర్వాత 1917కి వాళ్ళు చిన్నగా సర్వీసులు చేసుకుంటూ వచ్చి 1917లో ఒక సర్వీస్ ప్రోగ్రామ్ చేస్తే దాంట్లో $26.5 మిగిలిన వాళ్ళకి దాన్ని ఫస్ట్గా ఫౌండేషన్కి ఇచ్చారు. అటువంటి ఫౌండేషన్ ఇవాళ లక్షల డాలర్లలో ఈ రోటరీ ప్రపంచవ్యాప్తంగా 228 దేశాల్లో 14,000 చిల్లర క్లబ్లతో 1,40,00,000 మంది మెంబర్స్ మనకి ఈ రోటరీలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందే సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకెళ్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండలంలోని కాటేవరం గ్రామం బీసీ కాలనీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ సెంట్రల్ జోన్ కో కన్వీనర్ మంచాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆదివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మహిళలకు కళ్లజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీని అందరూ గర్వించే విధంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాన్ని వివరించారు. కులాలకు మతాలకు అతీతంగా సేవాభావాన్ని పెంపొందిస్తూ పేద వర్గాలకు తోడ్పాటును అందించడమే జనసేన పార్టీ లక్ష్యమన్నారు. ఆ దిశగా వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోడు అందించడం పట్ల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రతి గ్రామంలో కూడా వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించే విషయంలో ఒక కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు, షేక్ ఇస్మాయిల్, దంతాల కిరణ్, గ్యాలంవేలు, మున్సిపల్ కౌన్సిలర్ మానసారెడ్డి, పార్టీలోని పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అందరం గర్వించే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. జనసేన పార్టీలో ముఖ్యమైన అంశం ఏంటంటే 7 సూత్రాలు మేము పాటించాం. అది పార్టీ విధానం. అందరం కూడా దేశ అభివృద్ధి జరగాలి, మన ప్రాంతాలందరూ కూడా ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, కులాలకి మతాలకు అతీతంగా ఏ కార్యక్రమం చేసినా కలిసిమెలిసి ఉండాలి, వీటితో పాటు ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ప్రతి జన సైనికుడికి ప్రతి నాయకుడికి చెప్పుకుంటూ వస్తారు. సో సేవాభావం కూడా ముఖ్యమైన అంశం. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసింది జనసేన పార్టీ నుంచి మా జన సైనికులు. ప్రాణాలను లెక్క చేయకుండా గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి కూరగాయలు ఇవ్వడం, ఆర్థిక సాయం అందించడం, మందులు అందించడం మనస్ఫూర్తిగా చేశారు. తెనాలి నియోజకవర్గంలో రామకృష్ణ ఇప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటాడు, నీకన్నా ముందు నేను జనసేన పార్టీలో చేరాను. 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు మనస్ఫూర్తిగా ఒక నమ్మకంతో చేస్తున్న ప్రయాణం సోదరు రామకృష్ణ గారిని అభినందిస్తున్నాను. అదే రోజు ఇంతమంది మహిళలకి ఈ రోజున మనం కంటి పరీక్షలు చేయించి ఉచితంగా అద్దాలు ఇవ్వడం అనేది గొప్ప విషయం. సో మన ఆరోగ్యం బాగుంటేనే మనం పనులు చేసుకోగలుగుతాం. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మన కొలిపల్లో కూడా ఏర్పాటు చేసాం, సోమసుందరపాలెంలో ఏర్పాటు చేసాం. రాబోయే రోజుల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మెడికల్ క్యాంపులు, ప్రత్యేకంగా కంటి పరీక్షలు, శుక్లాల గురించి కానివ్వండి, మీకు అద్దాలు కావాలన్నా కూడా మేము చేయించుకోవడానికి, వీటన్నిటి కూడా మేము పరీక్షలు చేయించి ప్రత్యేకంగా మహిళలకి ఎప్పుడు కూడా అండగా నిలబడతాం. గ్రామాభివృద్ధితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్ళడానికి జనసేన పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడూ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. మా జన సైనికులు వీర మహిళలు ఎప్పుడు కూడా మీకు అందుబాటులోనే ఉండి మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని. ఆంధ్రప్రదేశ్ వరప్రసాదకుడు, ఆపదలో ఉన్న వారికి ఆపద్బంధువుడు, మా అన్నయ్య చిరంజీవి గారి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా
ఈ కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమం మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్లో ఎకో టెస్ట్ కానీ ఈసీసీ కానీ మొత్తం 480 మంది ఓపీ వచ్చింది. ఈ కళ్ళజోళ్ళు 210 మంది వచ్చారు. టైం లేక 100 మందికి తయారు చేసాం, అందరికి ఇస్తాము. ఎవరికి ఎవరు డబ్బులు ఇవ్వడం అవసరం లేదు. థ్యాంక్ యూ. ఆదివారం తెనాలి పట్టణంలో పలు చోట్ల జరుగుతున్న గణపతి మహోత్సవ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెనాలి పట్టణంలోని 22వ వార్డులో నిర్వహిస్తున్న గణపతి మహోత్సవాల్లో పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. గణపతి దేవునికి కొబ్బరికాయ కొట్టి స్వామి ఆశీస్సులు అందుకున్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నిర్వాహకులను అభినందన తెలిపారు. అనంతరం మండలంలోని జగడగుంటపాలెం గౌడ కాలనీలో గ్రామ సర్పంచ్ కుంభం బాలాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి మహోత్సవాల్లో పాల్గొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు నూతన వస్త్రాన్ని బహుకరించారు. అనంతరం అదే ప్రాంతంలో గణపతి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నాబత్తుని శివకుమార్ కు నూతన వస్త్రాన్ని బహుకరించారు. కేవలం మందులపై ఆధారపడకుండా ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించుకోగలుగుతామని డాక్టర్ డి శారద పేర్కొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం బుర్రిపాలెం వద్ద గల ఎస్ బిల్డింగ్ నందు డాక్టర్ డి శారద సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 6 గంటలకే వివిధ గ్రామాల నుంచి షుగర్ వ్యాధి బాధితులు శిబిరానికి చేరుకున్న క్రమంలో వారందరికీ రక్త పరీక్షలు, బీపీ, బియ్యం పరీక్షలు నిర్వహించి అల్పాహారం పంపిణీ చేశారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్ డి శారద షుగర్ వ్యాధిగ్రస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవనశైలిలో వ్యాయామం తప్పనిసరిగా ఉండాలని, ఆహార అలవాట్లు మార్చుకోవాలని, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తులు పాటించాల్సిన నియమాలను వివరించారు. ఆహారంలో పీచు పదార్థం ఉండే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలన్నారు. అనంతరం నెలకు సరిపడా అవసరమైన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డి3 శారద సర్వీసెస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. అంటే మనకు షుగర్ రాగానే డాక్టర్ నయం చేస్తాడనేది 90% తప్పని చెప్పాలి. మరి ఎలాగ మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే వారు తినే ఆహారం తప్పనిసరిగా మార్చుకోవాలండి. అలాగే వ్యాయామం, ఈ రెండు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి డాక్టర్ తోటి అవసరం లేకుండానే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ ఆహారంలో తెల్లగా ఉండేవి ఏవి కూడా తినకూడదండి. అంటే తెల్ల అన్నం కానీ, అలాగే ఉప్మా రవ్వకి తెల్లగా వాడేది కానీ, పంచదార కానీ, ఇవన్నీ కూడా వెంటనే మనకి ఎనర్జీ రిలీజ్ చేసి షుగర్ స్పైక్స్ అనేవి పెంచుతాయి. కాబట్టి పీచు పదార్థం ఎక్కువ ఉన్నది యాడ్ చేసుకోండి. సింపుల్గా మనం ఇబ్బంది పడకుండా మనం రొటీన్గా చేసుకోవాల్సింది ఏంటి అని అంటే పీచున్న కాయగూరలు ఎక్కువ, అంటే బెండకాయ కానీ, లేదు అంటే ప్రతిరోజు ఒక ఆకుకూర కానీ, ఇలాంటివి తింటూ ఉంటే ఈ షుగర్ స్పైక్స్ అనేవి తగ్గిపోయి షుగర్ ద్వారా వచ్చేవి అంటే కాళ్ళ వ్యాధులు కానీ, నరాల వ్యాధులు కానీ, గుండె జబ్బులు కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. తర్వాత అందరికీ నేను చెప్పాలనుకున్న మాట, ఈరోజు ఈవెన్ డాక్టర్స్ కూడా 40 ఏళ్ల వాళ్ళు, 39 ఏళ్ల వాళ్ళు ఈ వారంలో 2 మరణించడం జరిగిందండి. వారు గుండె జబ్బుకి మరి నిష్ణాతులైన డాక్టర్సే. మరి వారికి వారు ఎందుకని చేసుకోలేదు అని అంటే వారి లైఫ్ స్టైల్ బాగానే ఉంటుంది, మనం చెప్పినవన్నీ వాళ్ళు ఇంకా ఎక్కువగానే చేస్తున్నారు. కానీ మానసిక ఒత్తిడితోటి ఈ హార్ట్ అటాక్స్ అనేవి పెరిగి మరణాలు కూడా 40-50 లోపు ఎక్కువ పెరగటం అనేది విచారకరం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా 8 గంటలు నిద్రపోవాలి. అలానే విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవ్వద్దు. అంటే ఎక్కడికక్కడ మనం వదిలేయటం అనేది నేర్చుకోవటం, పెద్దవాళ్ళు చెప్పిన మాట పాటిస్తే అందరికీ కూడా సగం ఆరోగ్యం వస్తుందండి. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ముందస్తుగా గుంటూరు జిల్లాలో ప్రారంభమైన క్రమంలో కాటవరం గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రతి ఇంటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని కాటవరం గ్రామంలో ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డుల లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ గత ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులకు ప్రభుత్వం ఇస్తున్న క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డుకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సేవాభావంతో పనిచేస్తుందన్న సంకేతాన్ని వ్యక్తం చేశారు. వృద్ధులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసే క్రమంలో వారితో మంత్రి మనోహర్ మాట్లాడారు. కార్డు వినియోగం తీరుతెన్నులను వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, గ్రామ సర్పంచ్ బండికల్ల ప్రసాద్, కార్యదర్శి సయ్యద్ గౌస్ మొహరుద్దీన్, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఫోటో వేసుకుని మన కాన్ఫిడెన్స్ లో మరీ విచిత్రం ఇది. కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలన్నీ అమ్మా బాగుందా కార్డు? మిగతా పథకాలన్నీ వచ్చినాయి మీకు ప్రభుత్వం నుంచి? పర్లేదు. గ్యాస్ వచ్చిందా?
చెప్పాలి. మరి ఉచిత బస్సు వాడుతున్నావా? ఎటు వెళ్తావు మరి ఇప్పుడు? మంచి ప్లాన్ సునీల్ బాబు ఎవరు? నవమ గణపతి మహోత్సవాలు కూరగాయల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీ మున్సిపల్ కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో నవగణపతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ కు సంబంధించిన హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు, మార్కెట్లో పనిచేసే వర్గాలతో కలుపుకొని కూరగాయల మార్కెట్ కమిటీ 9వ సంవత్సరం గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన సేవను అందించారు. కూరగాయల మార్కెట్ తెనాలి 9వ సంవత్సరం ఇది చేస్తుంది. వినాయక ఉత్సవాలు కూరగాయల మార్కెట్ చిల్లర కొట్లోళ్ళు, కమిషన్ కొట్టోళ్ళు, వర్తక సంఘం అందరం కలిపి కార్మికులతో సహా అందరం కలిసి చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇదే మా శుభాకాంక్షలు. వినాయక చవితికి బోలో గణేష్ మహారాజ్కి. గణేష్ మహోత్సవం కమిటీ మార్కెట్ కమిటీ తెనాలి కూరగాయల మార్కెట్ కమిటీ. వేమూరు మండల పరిధిలోని గ్రామాల్లో గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత 5 రోజులుగా విశేష పూజలు అందుకున్న పలువురు గణనాథులు ఆదివారం భారీ ఊరేగింపుగా నిమజ్జనానికి తరలివెళ్లారు. మేళ తాళాలు, బాణాసంచ నడుమ గణపతికి జేజీలు పలుకుతూ కొల్లూరు మండల పరిధిలోని గాజులంక కృష్ణాది పాయల వద్ద విగ్రహాలను నిమజ్జనం చేశారు. వేమూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలోని గ్రామోత్సవంలో కేరళ, రాజస్థాన్, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి విచ్చేసిన వివిధ రకాల మేళతాళాలు, నృత్య గీతాల నడుమ ఊరేగింపు భారీగా జరిగింది. జంపని గ్రామంలోని పురాతన సిద్ధి గణపతి ఆలయ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గ్రామోత్సవం అతి వైభవంగా జరిపారు. కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో వేమూరు ఎన్టీఆర్ పురవేదిక వద్ద నిర్వహిస్తున్న వార్షిక గణపతి ఉత్సవ పూజా కైంకర్యాల్లో మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గోత్రనామాలతో పూజలు జరిపించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఆనందబాబును సత్కరించగా పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు స్థాయి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు, మండల పార్టీ అధ్యక్షుడు గాజుల వెంకట సుబ్బయ్య, నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, యలవర్తి సురేంద్ర, కోగంటి రాజేష్, గోపినాథ్, అమ్మిశెట్టి కిషోర్ బాబు, మన్నే పసి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో నెల్లూరులో జరిగిన తెలుగు భాషా ఉత్సవాల్లో తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన ప్రముఖ కవి డాక్టర్ ప్రజ్ఞాచారి పఠించిన పద్యాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి కొలకలూరు ఇనాక్ తదితర ప్రముఖులు ప్రజ్ఞాచారిని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సంస్కృతి సమితి సౌజన్యంతో తెలుగు భాష సాహితీ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కంచెల సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో నెల్లూరు టౌన్ హాల్ నందు గిడుగు రామూర్తి పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన సాహితీ రత్న డాక్టర్ పూర్ణ ప్రజ్ఞాచారి నిర్వాహకుల ఆహ్వానం మేరకు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణలో భాగంగా డాక్టర్ ప్రజ్ఞాచారి లలిత విభూషిత తెలుగు పదము అను శీర్షికతో పద్యపఠనం చేశారు. తెలుగు భాషా ఉత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిశ్చాంత ఉపకులపతి పద్మశ్రీ కొలకలూరు ఇనాక్ ప్రజ్ఞాచారి పద్య పఠనాన్ని విని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. అద్భుతమైన భావం, భాషతో ప్రజ్ఞాచారి రాసిన పద్యాలు చాలా బాగున్నాయని, అసలైన తెలుగు విశిష్టత ప్రజ్ఞాచారి పద్యాల్లో ఉందని, తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలోనూ ఆయన రచనలు చేస్తున్నారంటూ డాక్టర్ పూర్ణ ప్రజ్ఞాచారిని అభినందించి సభా వేదికపై నిర్వాహకులు డాక్టర్ చలపతిరావు, డాక్టర్ విజయకుమార్ సమక్షంలో పద్మశ్రీ కొలకలూరు ఇనాక్ డాక్టర్ నూతకి పూర్ణ ప్రజ్ఞాచారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రజ్ఞాచారి మాట్లాడుతూ తెలుగు భాషను గురించి చాలా మంది అమ్మ భాష తేనెపాలుగా పోలుస్తూ కవితలు రాశారని, అందరికీ తెలిసిన భావం కంటే తెలుగు యొక్క పూర్తి ఔన్నత్యాన్ని కవి తన రచనలో పొందుపరిచి తెలుగు భాషలో దాగి ఉన్న గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా కవితలు రాయాలని సూచించారు. తెలుగు భాషను గురించి తాను చేసిన పరిశోధనలో తెలుగు గొప్పతనాన్ని తెలుసుకొని నేటి కాలంలో తెలుగు ఉన్న స్థితిని ప్రస్తావిస్తూ తెలుగు విలాపం అనే పద్యకావ్యం కూడా రాయటం జరిగిందని, పద్మశ్రీ కొలకలూరు ఇనాక్ వంటి మహనీయుల చేత సత్కారం పొందడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపో సమీపంలో గల ప్యారడైజ్ అపార్ట్మెంట్ నందు గత 5 రోజులుగా జరుగుతున్న గణపతి మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. తెనాలి ఆర్టీసీ డిపో సమీపంలో గల ప్యారడైజ్ అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణపతి మహోత్సవాల్లో ఆదివారం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లడ్డు వేలంపాట నిర్వహించారు. మహాగణపతి లడ్డు ప్రసాదం 5,100కు పరుచూరి వెంకటేశ్వరరావు వేలంలో దక్కించుకున్నారు. గణపతి నిమజ్జన కార్యక్రమంలో 5 రోజులు గణపతి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గత 15 సంవత్సరాలుగా అపార్ట్మెంట్లోని 50 ఫ్లాట్లకు చెందిన భక్తుల తోడ్పాటుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు తెలియజేశారు. మాది బస్టాండ్ దగ్గర ప్యారడైజ్ అపార్ట్మెంట్ అండి. ఇది గత 15 సంవత్సరాల నుంచి మేము వినాయక చవితిని నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ కమిటీ సభ్యులందరూ ఈ ప్రోగ్రామ్ని
వినాయక చవితి నుంచి ఈ రోజు వరకు 5 రోజుల ప్రోగ్రాంగా నిర్వహించి కమిటీ సభ్యులు రాత్రి పగలు వారి శ్రమని ఉపయోగించి ఈ కార్యక్రమం 5 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. 50 ప్లాట్లు వాళ్ళందరం కలిసి చందాలు వేసుకుని ప్రతి ఇయర్ కూడా ఈ విధంగా జరుపుకుంటాము. ఆ స్వామివారి దయ వల్ల మేమందరం చాలా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటున్నాము. ఇంకా ఆయన అనుగ్రహం మాకు కలగాలని వారి ఆశీస్సులు మా యందు ఉండాలని కూడా మేము స్వామివారికి ప్రతి సంవత్సరం దాత విగ్రహం ఇచ్చారు. ఈ సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం విగ్రహానికి లడ్డు ప్రసాదంగా పెట్టిన దాన్ని పరుచూరి వెంకటేశ్వరరావు గారు 5100కి పాటని పాడి ఆ లడ్డూని వారి కైవసం చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ మా వినాయకుని దయ వల్లే మేము 50 ప్లాట్ల వాళ్ళము ఈ విధంగా ఉన్నామంటే ఆయన అనుగ్రహం, ఆయన దయ వల్లే. మేము ప్యారడైజ్ అపార్ట్మెంట్ నుంచి గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో ఇది వినాయక చవితి అనేది చాలా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరం కలిసి 50 ప్లాట్ల వాళ్ళందరం కలిసి జరుపుకుంటూ వస్తున్నాము. ఇది ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మైత్రి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ సందీప్ ఆదివారం తెనాల్లోని కవిరాజా పార్కు నిర్వహించిన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సమావేశంలో అన్నారు. సీనియర్ సిటిజన్స్ ఆగస్టు నెల సర్వసభ్య సమావేశం ఆదివారం సాయంత్రం కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్ నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మొవా సత్యనారాయణ అధ్యక్షత జరిగిన సమావేశంలో డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలపై సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కృష్ణ సందీప్ను సాధారణంగా సత్కరించారు. తొలుత సభాధ్యక్షులు మొవా సత్యనారాయణ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అబ్బూరు రామ్మూర్తి, కొరటాల ఈశ్వరదాస్, అస్గర్ అలీ, పి పూర్ణచంద్రరావు, పుచ్చకాయల కోటిరెడ్డి, చెరుకూరి శివయ్య, కుప్ప నాంచారయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు. మామూలుగా డాక్టర్స్ ఇంటికి తర్వాత ఎవరు ఉంటారని వాళ్ళకి చూపించడానికి వెళ్తారు. అలా కాకుండా సందీప్ డైరెక్ట్ గా వచ్చి ఆయనకి ఆ రాత్రిపూట ఎక్కడి నుంచి అలా పడుకోవడం దాకా వైద్యం చేసి ఆయన బతుకుంటారు. ఆయన మొట్టమొదటిగా నేను సందీప్ గారు మర్చిపోయింది 3 గంటల వాళ్ళు అనుకుంటున్న ఆయన ఇక్కడ ఇళ్ళప్పుడు నేను సాయంత్రమే కార్యక్రమం గుర్తుపోయారు. మనందరి తరఫున డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా ఈ ఏజ్ పీపుల్లో వచ్చే సమస్యలు నేను ఇక్కడ బాగా ఏమేమి చూశాను అంటే ఇక్కడ ఉన్న ఈ గుంటూరు డిస్ట్రిక్ట్ ఈ డెల్టా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మెయిన్ షుగర్ వ్యాధులు ఒకటి, బీపీ ఒకటి, దాంతోపాటు మెయిన్గా ఇంకా నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఈ యూరిన్ సమస్యలు ఒకటి మాత్రం నేను బాగా గమనించాను ఇక్కడ. సో 65 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఇక్కడ ఎక్కువ మందికి ఏంటంటే 80% మందికి షుగర్ ఉంది. సో అది మరి చిన్నప్పటి నుంచి తినే ఆహారం వల్ల కానీ ఇక్కడ ఉన్న మరి అలవాట్ల వల్ల కానీ ఇక్కడ కొత్తగా ఏంటంటే స్ట్రెస్ ఒకటి బాగా ఎక్కువైంది. సో కోవిడ్ తర్వాత కూడా నేను చూసింది ఏంటంటే స్ట్రెస్ వల్ల ఎక్కువ జనాలు బాగా షుగర్, బీపీ అని బాగా తెచ్చుకుంటున్నారు. సో అది మరి స్ట్రెస్ వల్ల మరి మన చేసే జీవనాల్లో మరి మన ఆహార పదార్థాల్లో కొంచెం లోపాలు తినే లోపాల వల్ల కూడా ఇట్లా రావచ్చు. సో మోస్ట్లీ ఈ షుగర్ అనేది ఒక్కసారి వస్తే జీవితాంతం ఉండదు. సో ఈ షుగర్ అనేది మెయిన్ కారణం ఏంటంటే మనకి ప్యాంక్రస్ అనే గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి ఒకటి చెడిపోవడం వల్ల దానివల్ల లోపాలు దానివల్ల ఐలెట్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ డ్యామేజ్ వల్ల స్టార్ట్ అవుతుంది. తెనాలి 15వ వార్డు పరిధిలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద ఘనంగా జరుగుతున్న 18వ గణపతి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన లడ్డు వేలంపాట 2,87,000 రూపాయలు దక్కించుకున్నాయని వార్డు కౌన్సిలర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు గుంటూరు కోటేశ్వరరావు తెలియజేశారు. తెనాలి పట్టణంలోని 15వ వార్డు పరిధిలో గల పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సెంటర్లో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 18వ గణపతి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గణపతి స్వామికి సమర్పించిన 3 గణపతి లడ్డులకు వేలంపాట నిర్వహించారు. 3 లడ్డులకు గాను 2,87,000 రూపాయల పాట వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా స్వామికి అలంకరించిన 20,000 రూపాయల నోట్ల దండను 19,000, 10,000 రూపాయల నోట్ల దండకు 10,000 రూపాయల పాట వచ్చినట్లు కోటేశ్వరరావు తెలియజేశారు. అనంతరం గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కనకతప్పిట్ల మోతలతో విశేష వేషధారణతో నిమజ్జన కార్యక్రమం కోలాహలంగా కొనసాగింది. గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఆ వినాయకుడు బొమ్మ పెట్టి మేమంతరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఆ సందాలు ఇచ్చిన ప్రతి ఒక్క దాతకు కూడా మా పుట్టారా రైస్ మిల్ సెంటర్ నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు నిమజ్జనకి బయలుదేరుతున్నప్పుడు లడ్డు ఏలంపాట జరిగింది. కేశం చెట్టి బ్రదర్స్ 1,48,000 పోయింది. పెద్ద లడ్డు
2 గ్రాములు బంగారం పెట్టాము. దాంట్లో రెండో లడ్డు ఆరికాటి రవికుమార్ 72,000కు పోయింది. నారిశెట్టి ప్రశాంత్ మూడో లడ్డు 67,000కు పోయింది. గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఆయన 20 రూపాయల కాగితాలు 15,000కు పాడాడు. అట్టికాయల బాబాయ్ అంటారు ఇక్కడ 10,000కు పాడాడు 10 రూపాయల కాగితాలు. ఈ ముగ్గురు వాళ్ళిద్దరు 5గురు కూడా మా వినాయకుడికి ఈ డబ్బులు సమకూర్చినందుకు, ఈ పాటలు పాడినందుకు వీళ్ళ కుటుంబాలు వీళ్ళు ఆరోగ్యంగా వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసే వ్యాపారాలు కానీ పనులు కానీ చల్లగా సక్రంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సామాజిక సేవలను ఓ కార్యాచరణతో ముందుకు తీసుకువెళ్లడం ఉదాహరణమని అన్నా క్యాంటీన్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడంతో సురక్షిత మంచినీరు ప్రజలకు చేరువవుతున్నాయని రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని అన్నా క్యాంటీన్లో దాతల ప్రోత్సాహంతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయగా రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లకు రక్షిత మంచినీరు అందించే విధంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం ఉదాహరణమని అన్నారు. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ర మాట్లాడుతూ ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు తోడ్పడుతున్న అందించిన వారి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్ష కార్యదర్శులు నల్లూరు వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, గుమ్మడి ప్రసాద్, వెంపటి హరిప్రసాద్ తదితర రోటరీ సభ్యులు పాల్గొన్నారు. హారిక టీవీ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మేము రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురంలో ఈరోజు రొటేరియన్ ధూళిపాల డాక్టర్ రవీంద్రనాథ్ గారు మరియు అసిస్టెంట్ గవర్నర్ రొటేరియన్ పూర్ణచంద్ గారు కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్లో ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఆర్ఓ ప్లాంట్ పెట్టించి దాని ద్వారా చల్లటి మంచినీళ్ళు వచ్చి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ తెనాలిలో 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఆ 3 అన్నా క్యాంటీన్లో గాను మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 3 దగ్గర కూడా ఈ ఆర్ఓ ప్లాంట్ పెట్టించి చల్లటి మంచినీరు వసతి కల్పించారు. ఇది చాలా మంచినీరు, స్వచ్ఛమైన నీరు, కలుషితం కానటువంటి నీరు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఇక్కడ లేనందువల్ల దాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చి భోజనం చేసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని నమ్ముతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం వారు ఇంకా ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇది చూస్తున్నటువంటి ఈ అనుభవాన్ని పంచుకున్నటువంటి తెనాలి ప్రజలందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురంలో సభ్యులుగా చేరి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటారు. అన్నా క్యాంటీన్ 3 ఆర్ఓ ప్లాంట్లు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున మా డిస్టిక్ గవర్నర్ సోమవరపు వెంకటరామ్ ప్రసాద్ గారు ఈరోజు వచ్చి ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అన్నా క్యాంటీన్లకి మా రోటరీ సభ్యులు మా అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు గారి బంధువులైన అడాలి వెంకటేశ్వరరావు గారి వారి కుటుంబ సభ్యులు ఒక ఆర్ఓ ప్లాంట్కి ఇవ్వటం, అట్లాగే చేతన్ రాజ్ గారి తాతగారు నాయనమ్మ గారి పేరు మీద వాళ్ళ డాక్టర్ శరత్ రాజ్ గారి నాయనమ్మ తాతయ్య గారి పేరు మీద వారి కుటుంబ సభ్యులు ఒక దానికి ఇవ్వటం, అట్లాగే మా రోటరీ సీనియర్ సభ్యులు డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్ గారు అట్లానే వారితో సహజం చేసి నేను కలిసి ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్కి ఇవ్వటం, అట్లా 3 అన్నా క్యాంటీన్కి ఈరోజు మంచినీటి వసతి కల్పించడం మా రోటరీ క్లబ్ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అటువంటి రోటరీ సభ్యులో నేను కూడా సభ్యుడినైనందుకు సంతోషంగా మాట్లాడటం జరుగుతుంది. సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆదివారం తెనాలి పట్టణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి నగరం తహసీల్దార్ జి నాంచారయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి సాయి సేవా సమితి సభ్యులను ప్రత్యేక అభినందించారు. తెనాలి మెయిన్ రోడ్లో తారా కలెక్షన్స్ షాప్ సెంటర్లో ఆదివారం భక్తులకు సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను నగరం తహసీల్దార్ జి నాంచారయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విపి చాందన, నితిన్ చాందన, సత్యనారాయణ, శ్రీనివాస్, ఎం పునసుందర్, మురళి, పావని, మోహన్ తదితరులు పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారికి సహృదయతో చేయూతనందిస్తున్న సహృదయులు అభినందనీయులని అమృతూరు మండలం మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ అన్నారు. అమృతూరు మండలం మోపరు గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్ విద్యార్థుల శ్రేయస్సు కోరి అమృతూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి హనుమంతరావు కమలాంబల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయ సహకారంతో 4 రోజులకు సరిపడ పౌష్టికాహారాన్ని మోపరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కీర్తిపాటి కాంతారావు, మలిపతి సర్విజీ చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులు పల్లికొండ రాజుకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలు వారి కుటుంబ సభ్యులను స్మరించుకుంటూ
అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చీపినాపి సుబ్బారావు, చేకూరి నరేంద్ర కుమార్, కంచెర జేమ్స్, వేము చిన్నబాబు, కీర్తిపాటి రత్నబాబు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి హనుమంతరావు కమలామ్మల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరి ఈ యొక్క బఠానీలు, శనగలు, బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఆ కుటుంబం మరి మా గ్రామంలో అనేక దాన ధర్మాలు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో బాగుండాలి. వారు ప్రతి సంవత్సరం మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇస్తుంటారు. వారిని ప్రత్యేకంగా మరి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మరి గ్రామ తెలుగుదేశం అధ్యక్షుడు కీర్తిపాటి కాంతారావు గారు, మల్లిపల్లి సర్వీజీ గారి చేతుల మీదుగా రాజు గారికి అప్పచెప్పడం జరిగింది. మరి నేటి బాలలే రేపటి పౌరులు. అందుకనే మేము ప్రతి సంవత్సరం విద్యార్థులకి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. సేవా దృక్పథంతో చక్కగా దాతల్ని ఆయనే పిలిచి చక్కగా మనం ఇట్లా ఈ ట్రస్ట్ నుంచి చాలామంది పిల్లలకి మనం హెల్ప్ చేయాలి అని చెప్పే ఉద్దేశంతో అంత సేవ చేస్తున్న సార్కి మనం ఎంతైనా రుణపడి ఉన్నామని చెప్పడంలో అతిశయోక్తి కాదు. సార్ మీరు చేస్తున్న ఈ సేవ ఎంతో మాకు ఆనందదాయకం. పిల్లలకు కూడా మంచి పౌష్టికాహారం ఇది. మీరు ఇలాగే కొనసాగించాలని చక్కగా వచ్చిన మీ పెద్దలందరికీ కూడా నా తరఫు ధన్యవాదాలు తెలియజేస్తూ టీడీపీ గ్రామ అధ్యక్షులు మరి కీర్తిపాటి కాంతారావు గారికి, రాజరన్నయ్యకి, విధంగా ప్రసాద్ గారు మరి పెద్దలు పూజ్యులు ఆయన ప్రతి నెల కూడా మరి మా పిల్లలకి అందరికీ ప్రతి నెల మరి బిస్కెట్లు కానీ, బఠానీలు కానీ, శనగలు కానీ ఇంకా అనేకమైనటువంటి స్నాక్స్ ప్రతి నెల మరి ఆయన స్పాన్సర్లు వెతుక్కుంటూ వాళ్ళ ద్వారా మా హాస్టల్కి ప్రతి నెల మరి ఈ స్నాక్స్ అందజేస్తున్నారు. మరి మా తరఫున, మా పిల్లల తరఫున, మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా ప్రసాద్ గారికి మిత్రుల బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. క్యూఆర్ కోడిత ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన కూటమి పార్టీల నేతలు. కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నాదెండ్ల, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాటి. తెనాలిలో రోటరీ సేవలు విస్తృతం చేసే దిశగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆవిర్భావం. కూటమి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను జనసేన పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.